ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు, గురు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు, ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు, శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో ఇలా ఉంటాయి. గురుగారు, కర్కాటక రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం మన కర్కాటక రాశికి వచ్చింది. రాశి అధిపతి అయిన చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రంలో మారుతుంటాడు కాబట్టి అతను బలంగానే ఉంటాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం వచ్చేసి గురువు లాభస్థానంలో చాలా బాగున్నాడు. ఇక యోగకారకుడు అదృష్టకారకుడు అంటే పంచమ దశమాధిపతి అయిన కుజుడు రాశిలో నీచలో ఉన్నాడు. సో ముఖ్యంగా కర్కాటక రాశికి కానీ కర్కాటక లగ్నం కానీ కుజుడు నీచలో ఉన్నాడంటే కనుక చాలా మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అంటే ఈ 2-3 నెలలు అంటే జనవరి దాకా ఇలాగే నీచలో ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అదృష్టం అనేది 10% ఉందని చెప్పుకోవాలి అంతే. సో అదృష్టం అస్సలు లేదు. హార్డ్ వర్క్ బాగానే ఉంది, దైవబలం బాగానే ఉంది. సో ఈ రెండింటితో కొట్టుకు రావాలి కనీసం జనవరి దాకా. ఇది కాకుండా అష్టమ శని కూడా నడుస్తుంది. అష్టమ శని మూలానే స్థానచలనం ఉంటుంది, ఉద్యోగ మార్పు ఉంటుంది, ఇల్లు మార్పు ఉంటుంది, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ చేసుకోవడం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ అష్టమ శని అంటేనే డిలేస్ అండి. యాక్చువల్లీ ఈ నెల ఒక పని పెట్టుకున్నారు, ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఒకటి ఏదో పని స్టార్ట్ చేద్దాం అని అలా అనుకుంటారు. అది ఏదో ఒక ఆటంకం రావడం వల్ల అది డిలే అయిపోయి పోస్ట్పోన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏడాది దాకా కూడా వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోకలేదు. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా అష్టమ శని ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. సాధారణంగా ప్రతి గ్రహానికి శత్రువులు ఉంటారు కానీ ఒక చంద్రుడికి మటుకు ఎవరు శత్రువులు లేరు. సో అష్టమ శని నడుస్తున్నా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. వేరే రాశులు అయితే కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఉదాహరణకు మేషం కానీ వృశ్చికం కానీ దాని అధిపతులు కుజుడు అండి. కుజుడికి శనికి అస్సలు పడదు కాబట్టి మేష రాశికి కానీ వృశ్చిక రాశి వారికి కానీ ఏళ్ళనాటి శని నడిచినా అష్టమ శని నడిచినా అర్ధాష్టమ శని నడిచినా ఒక ఊపేస్తుంది. అలాగే సింహరాశి తీసుకున్నారనుకోండి, దానికి అధిపతి రవి. రవికి శనికి అస్సలు పడదు కాబట్టి సింహరాశి వాళ్ళకి కూడా ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ విపరీతంగా కష్టాలు చూపిస్తుంది అన్నమాట. మిగతా రాశులు పర్వాలేదు. కానీ కర్కాటక రాశికి అసలు చంద్రుడు అధిపతి అయ్యాడు కాబట్టి శని అసలు చంద్రుడికి శత్రువులే లేరు ఎవరు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు, పర్వాలేదు అన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వచ్చేదా కొంచెం మనం జాగ్రత్త వహిస్తే కనుక అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అంటే కుజుడు రాశిలో నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు అవ్వడం, లేదంటే హెల్త్ ప్రాబ్లం ఉండడం, లేదంటే మాట పడటం, ఈ మూడింట్లో ఏదైనా సరే ఖచ్చితంగా జనవరి లోపల అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సో డబ్బు ఖర్చు అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎందుకంటే కుజుడు హెల్త్కి కూడా కారకుడు అయ్యాడు కాబట్టి. కుజుడు ఆరోగ్య కారకుడు ఎవరికైనా సరే. రవి చంద్ర కుజ ఆరోగ్య కారకులు. పైగా రవి కూడా నీచలో ఉన్నాడు. ద్వితీయ స్థానాధిపతి అయిన రవి కూడా నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం మటుకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రాహుకేతువుల స్థానాలు ఎలా ఉన్నాయి? రాహుకేతు స్థానం చాలా బాగుంది. ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్నాడు, తృతీయంలో కేతు ఉన్నాడు. అవి 2 స్థానాలు కూడా చాలా బాగున్నాయి. సో దానికేం ప్రాబ్లం లేదండి. అయితే ఇప్పుడు గురువు అయితే 11వ స్థానంలోనే బాగానే ఉన్నారు కాబట్టి, లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి వివాహ ప్రయత్నాలు కానీ లేదంటే సంతానం కలిగేందుకు కానీ ఎంతవరకు అవకాశం ఉంది? గురువు లాభస్థానంలో అంటే లాభాన్ని చేకూరుస్తాడు. లాభం అంటే కనుక ఫైనాన్షియల్గా, అలాగే శుభ పరిణామాలు కూడా సూచిస్తాడు. శుభ పరిణామాలు కానీ శుభకార్యాలు కానీ ఏంటి, ముఖ్యంగా ఏంటి వివాహం. సో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు గట్టిగా మీరు చేస్తే కనుక తప్పకుండా వివాహానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన విషయం కూడా ఎప్పటి నుంచో సంతానం లేనివారు కానీ అయితే రెండో సంతానం గురించి చూస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రయత్నిస్తే కనుక
సంతానం కూడా కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమ శని కారణంగా వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ రకంగా ఉండిపోతుంది? వ్యాపారస్తులకి గడ్డు కాలం అని ఏం చెప్పను, ఎందుకంటే గురువు చాలా బాగుంది కాబట్టి వ్యాపారస్తులు బాగానే ఉంటుంది. కానీ తీసుకునే డెసిషన్స్ కొంచెం ఆలోచించి తీసుకుంటే ఉత్తమం. ఎందుకంటే ప్రస్తుతం అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే కల్లా అష్టమ శని కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఏమైనా డెసిషన్స్ అంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళడం కానీ కొత్త వ్యాపారం పెట్టడం కానీ అలాంటివి ఏమైనా చేస్తే మంచిది. ఉద్యోగస్తులు మాట ఖచ్చితంగా కొంచెం టఫ్ టైం అని అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అలాగే వేరే ఊర్లో జాబ్ రావడం కానీ అంటే ఇల్లు ఖాళీ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. లేదు మనం నిజంగా ట్రాన్స్ఫర్ వచ్చినా మనం వెళ్ళకపోయినా, వేరే ఉద్యోగం మంచిది వచ్చినా వెళ్ళకపోయినా, డిపార్ట్మెంట్ చేంజ్ అయినా కూడా మనం ఆపుకున్నా కూడా తర్వాత ఇబ్బంది ఎక్కువగా అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి స్థానచలనం అయితేనే చాలా మంచిదని చెప్పుకోవాలి, అవకాశం వస్తే కనుక. అంటే ఇక్కడ నుంచి 3 నెలలు పాటుగా కుజుడు నీచంలోనే ఉంటాడు. సో Yeah. కుజుడు నీచంలో ఉన్నాడు, రవి నీచంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే కుజుడు యాక్సిడెంట్స్ కూడా కారకుడు కాబట్టి వెహికల్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇంట్లో కింద పడడం కానీ, ఏదో ఒకటి దెబ్బ తగలడం కానీ, అనుకోవడం రక్తం కళ్ళ చూడడం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే యోగకారకుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉంటాడండి ఖచ్చితంగా వెహికల్కి కూడా చాలా ఖర్చు అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల 2,000 అవుతుంది అన్నమాట మెయింటెనెన్స్ ఖర్చు మనకు వెహికల్. ఈ 3 నెలల మటుకు మనకు 5,000 అయినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఏదో ఒక ఐటమ్ పాడైపోవడం, ప్లస్ ఇదే టైంలో మైలేజ్ అందరికీ ఒక 50-60 ఇస్తానికి మనకి 30 ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో వెహికల్కి ఎలా అయినా సరే మీరు ఖర్చు ఎక్కువగా పెట్టాలి. అవి వెహికల్ యాక్సిడెంట్ కూడా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ 2-3 నెలలు కూడా కుజుడు నీచలో ఉన్నాను చెప్పి. ఎందుకంటే 45 డేస్ నీచ స్థానంలో ఉంటాడు సాధారణంగా. ఇప్పుడు వక్రం అని ఇలా అని చెప్పి సాధారణంగా 3 నెలలు ఉండేందుకు అవకాశం. మళ్ళీ 540 డేస్ దాకా, మళ్ళీ 45 × 12 540 డేస్ కాబట్టి అప్పటిదాకా మళ్ళీ మనకి కుజుడు నీచలోకి రాడు. కాబట్టి 2-3 నెలలు జాగ్రత్తగా ఉంటే మనకి అన్ని విధాలు మంచి. సాధారణంగా ఈ కర్కాటక రాశి వారు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు? మంచి ప్రశ్న వేశారు. ఇందాక మనం అలాగే అన్ని రాశుల గురించి చెప్పుకున్నాం. సో కర్కాటక రాశి వారు సాధారణంగా ఏంటంటే పంచమాధిపతి దశమాధిపతి 2 కూడా కుజుడేయడు కాబట్టి శివుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తారండి. సో ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ శివుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దేవుళ్ళని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడతారు. గురుగారు, కుజుడు, రవి అలాగే శని ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వీటి అనుకూలత కోసం మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి? అంటే శని అంటే మనకి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉంది అష్టమ శని. అలాగే కుజుడు కూడా మనకి జనవరి దాకా నీచిలో ఉంటాడు. రవి అంటే నవంబర్ 17తో వెళ్ళిపోతారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలండి. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది. అలాగే ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రతి మంగళవారం 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే ప్రస్తుతం రవి కూడా నీచిలో ఉన్నాడు. ప్రస్తుతం కార్తీక మాసం కూడా నవంబర్ నెల అంతా ఉంటుంది కాబట్టి శివుని కూడా ఎక్కువగా పూజిస్తే మంచిది. ప్రతి సోమవారం ఈ 4 కార్తీక సోమవారాలు కూడా శివుడి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే కుజుడు నీచిలో ఉన్నాడు కాబట్టి ఈ కార్తీక మాసం అంతా గుళ్ళలో కానీ ఎక్కడొక్కడ వన మహోత్సవం ఏవోటి జరుగుతుంటాయి కాబట్టి అక్కడ కుజుడు అంటే కందిపప్పు అనమాట. సో కందిపప్పు దానం ఇవ్వడం ద్వారా, అలాగే శని అష్టమ శని కాబట్టి ఆయిల్ దానం ఇవ్వడం ద్వారా, అలాగే రవి గోధుమ రవ్వ గోధుమ పిండి దానం ఇవ్వడం ద్వారా అక్కడ ఏదో ఒకటి వాళ్ళు తయారు చేస్తారు. ఉప్మా కానివ్వండి, ఆయిల్ దేనికైనా వాడతారు. అలాగే కందిపప్పు పప్పుకి వాడతారు. సో ఇవన్నిటి కూడా వాడతారు కాబట్టి మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దాంతోపాటు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అంటే అటు అష్టమ శని ఎఫెక్ట్ తగ్గుతుంది, ఇటు రవి నీచ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఇటు కుజుడు నీచత్వం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ ఐటమ్స్ మీరు దానం ఇవ్వడం, ఈ టెంపుల్స్కి వెళ్ళి మీరు ప్రదక్షిణాలు చేయడం, ఈ దేవుళ్ళని మీరు పూజిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ నవంబర్ మాసంలో ఏ గ్రహాలు కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, వాటి అనుగ్రహానికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.